ఈరోజు అయితే మేము ఫస్ట్ టైం ఉప్పల్ స్టేడియంకి వెళ్ళబోతున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుండి అయితే ఒక 30 మినిట్స్లో వచ్చేస్తుంది ఉప్పల్ స్టేడియం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది స్టేడియం అంతా, ఎలా హంగామా ఉంది అన్ని కూడా చూపిస్తాం. T20 ప్రీమియర్ లీగ్ పెట్టడం ఫస్ట్ టైము. సో మేము బ్యాచ్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. ఇక్కడికి మనకు ఉప్పల్ మెట్రో అయితే అయిపోతుంది చూడండి, ఎండింగ్ పాయింట్. ఇటు సైడ్ అయితే శిల్పారామం ఉంటుంది. ఇక్కడ నుండి ఉప్పల్ మెట్రో అనేది స్టార్ట్ అన్నమాట. ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. సో మనకు వే టు గేట్ నెంబర్ 8 and 9 అని ఉంది, కానీ ఇందులోనే 5 కూడా ఉంటుందన్నమాట. సో దగ్గర అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్ నుండి స్టేడియం ఎలా ఉందో చూడండి. ఇంకా సో ఇక్కడ నుండి మనం గేట్ నెంబర్ 5 అనమాట. గేట్ నెంబర్ 5 ఇలా ఎంటర్ అవుతున్నాము. ఇంకా లోపలికి వచ్చాక మనకు అక్కడ స్లాట్ ఇస్తారు ఇందులో వెళ్ళాలనేసి. సో కొంచెం మాకైతే ఈ 4లో వచ్చిందనమాట. సో స్టేడియంలోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉందన్నమాట. వ్యూ అయితే సూపర్ అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళడం కదా, అన్నీ ఎక్సైట్మెంట్గానే ఉన్నాయి. స్టేడియం ఇలా ఉంటుందా, కూర్చునే సైడ్ ఇలా ఉంటుందా, చుట్టూ ఇలా ఉంటాయా మనకు, ఇలా అయితే సందడిగా మ్యాచ్ అయితే సాగింది. మ్యాచ్లో ఉన్నది ఎవరో చెప్పలేదు కదా, వరంగల్ వారియర్స్ కరీంనగర్ డైమండ్స్ అనమాట. మేమే హలో బయటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు అయితే మేము ఫస్ట్ టైం ఉప్పల్ స్టేడియంకి వెళ్ళబోతున్నాం అనమాట. మ్యాచ్ జరుగుతుంది కరీంనగర్ వరంగల్ వారియర్స్ అనమాట. ఫస్ట్ టైం స్టేడియంకి వెళ్ళడం, అక్కడ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడడం అంతా కూడా. సో మస్తు హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలు కూడా మస్తు ఎక్సైట్మెంట్తో ఉన్నారు అనమాట, వెయిట్ చేస్తారు ఎప్పుడు వస్తుందా అని స్టేడియం. మా ఇంటి దగ్గర నుండి అయితే ఒక 30 మినిట్స్లో వచ్చేస్తుంది ఉప్పల్ స్టేడియం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది స్టేడియం అంతా, ఎలా హంగామా ఉంది అన్ని కూడా చూపిస్తాము. అన్ని కూడా చూపిస్తాము. సో ఇలా మ్యాచెస్ లోకల్ జరగడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా తెలంగాణలో. T20 ప్రీమియర్ లీగ్ పెట్టడం ఫస్ట్ టైము. సో మేము బ్యాచ్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే అనమాట. మా హస్బెండ్ అయితే ఒక 3-4 టైమ్స్ వెళ్ళారు. తనకు తెలుసు ఎలా ఉంది మ్యాచ్, ఎలా జరుగుతాయి అనేది. మాకు అస్సలు తెలీదు అక్కడ ఎలా ఉంటుంది, మ్యాచెస్ ఎలా జరుగుతాయి అనేది. సో ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తాను మాతో పాటు. మనం నాగోల్కి వచ్చామన్నమాట, చాలా దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుండి ఇంకొక 5 to 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం స్టేడియంకి అయితే. ఇక్కడ నుంచి మనకు చాలా ట్రాఫిక్ తగ్గిపోయింది, ఎందుకంటే మన ఫ్లైఓవర్స్ పడ్డాయి. ఇంకా ముందర కూడా కొత్త ఫ్లైఓవర్ వేసారు. ఇంతకుముందు ఆ ఫ్లైఓవర్ లేదు, ఫ్లైఓవర్ వేసారు అనమాట. ఫ్లైఓవర్ వేసినాక కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గింది. లేకపోతే సిగ్నల్ దగ్గరనే మనకు ఒక ½ an hour అయితే వెళ్ళిపోయేది. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ టిఫిన్ చేద్దాం ఏదైనా, ఎందుకంటే మ్యాచ్ ఎన్ని గంటలాగా అవుతుందో ఏమో మనకు తెలియదు. సో కొంచెం లంచ్ లాగా చేసి వెళ్ళిపోదాము. అప్పుడు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఏం కాదు. మ్యాచ్ ఎంతసేపు అయినా ఏదైనా. ఇక్కడ ఏదైనా హోటల్ తినడానికి ఉందేమో చూద్దాము, చూసి అక్కడ పోయి కూర్చుందాం. మళ్ళీ స్టేడియంకి అయితే బయలుదేరుతాం. అయితే స్టేడియం ఎంతసేపు అవుతుంది ఎంత అని మనకు ఏం ఐడియా లేదు. అందుకని ఫస్ట్ లంచ్ చేసేటప్పుడు స్టేడియంలో కూర్చున్నాం. హోటల్ అంబియన్స్ అంతా కూడా చాలా బాగుందండి. ఇక్కడ పళ్ళకి, ఇంకా ఏనుగులు, గుర్రాలు, అలా డిఫరెంట్గా చాలా బాగుందన్నమాట. మీల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇందులో వచ్చేసి టమాటో రైస్ వచ్చింది, పప్పు, చారు, కర్రీ, స్వీట్ అన్నీ కూడా వచ్చాయి. ఇంకా లంచ్ చేసేసుకొని ఇంకా ఫాస్ట్గా బయలుదేరామన్నమాట. సో ఇక్కడ నుండి ఒక 10-15 మినిట్సే ఉంది. ఇంకా తినేసి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే అయితే లంచ్ అయిపోయింది అనమాట. లంచ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యాము స్టేడియంకి. ఇక్కడికి మనకు ఉప్పల్ మెట్రో అయితే అయిపోతుంది చూడండి, ఎండింగ్ పాయింట్. ఇటు సైడ్ అయితే శిల్పారామం ఉంటుంది. ఇక్కడ నుండి ఉప్పల్ మెట్రో అనేది స్టార్ట్ అన్నమాట. ఎండ్ పాయింట్ అటు నుండి వచ్చే వాళ్ళకి, ఇటు నుండి వెళ్ళే వాళ్ళకి స్టార్ట్ పాయింట్ అన్నమాట. సో మనకు స్టేడియం అయితే చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడైతే ట్రాఫిక్ లేకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. టైం అయితే ఇంకొక 5 మినిట్సే ఉంది స్టార్ట్ అవడానికి. మా పిల్లలు మేము ఎంతో ముందు వెళ్ళిపోతాం, ఒక 1 hour ముందు వెళ్తాం, 1.5 hour ముందు వెళ్తాం అలా అనుకున్నాము. ఫైనల్లీ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక మంచి స్టెప్, ఎందుకంటే ఆపర్చునిటీ లేని చాలా మంది యంగ్స్టర్స్ ఉంటారు.
ఆ యంగ్స్టర్స్ కి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తే వాళ్ళకి టాలెంట్ ఉన్నా పైకి రాలేక ఉంటారు అనమాట. సో వాళ్ళందరికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు అయితే అవుతుంది. మంచి స్టెప్ తీసుకుంది గవర్నమెంట్. ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. సో మనకు వే టు గేట్ నెంబర్ 8 and 9 అని ఉంది, కానీ ఇందులోనే 5 కూడా ఉంటుందన్నమాట. సో దగ్గర అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్ నుండి స్టేడియం ఎలా ఉందో చూడండి. ఇంకా సో ఇక్కడ నుండి మనం గేట్ నెంబర్ 5 అనమాట. 8, 9 కూడా కొంచెం ముందుకెళ్తే మనకు ఉంటాయి. ఇంకో సైడ్ ఏమో వేరే గేట్స్ ఉంటాయి అనమాట. సో ఇలా ఉంటుంది. మనకు అక్కడ టికెట్ తీసుకున్నప్పుడు గేట్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తారు. సో మాకు 5 వచ్చింది. ఇంకా పార్కింగ్ చేసేసి ఆపోజిట్లోనే ఉందన్నమాట. మేము వచ్చేసరికి కొంచెం ఉంది క్యూ లాగా, అది ఫాస్ట్గానే మూవ్ అయిపోయిందనమాట. ఇక్కడంతా కూడా పోస్టర్స్ అతికిచ్చారు TG20 అని. తర్వాత వచ్చేసి మా పాప కూడా ఇక్కడ గుంపులో కలుస్తుందా అని ఇట్లా పట్టుకొని ఉన్నాము. నలుగురికి మధ్యలో వేసామన్నమాట. సో గేట్ నెంబర్ 5 ఇలా ఎంటర్ అవుతున్నాము. ఇంకా లోపలికి వచ్చాక మనకు అక్కడ స్లాట్ ఇస్తారు ఇందులో వెళ్ళాలనేసి. సో కొంచెం మాకైతే E4లో వచ్చిందనమాట. సో E4లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు కొంచెం మైనస్ అయింది. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము, 2 o'clock కదా. సో చాలా ఎక్కువ ఎండ ఉంది. సో స్టేడియంలోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉందన్నమాట. వ్యూ అయితే సూపర్ అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళడం కదా, అన్నీ ఎక్సైట్మెంట్గానే ఉన్నాయి. స్టేడియం ఇలా ఉంటుందా, కూర్చునే సైడ్ ఇలా ఉంటుందా, చుట్టూ ఇలా ఉంటాయా, మనకు టీవీలో ఇలా కనిపిస్తుందా అని ప్రతి ఒక్కటి ఒక వింతలాగా అనిపించింది. ఇంకోటి వచ్చేసి గ్రౌండ్ చిన్నగా కనిపించారు వాళ్ళు ఎక్కడో ఉన్నట్టు. మనకు టీవీలో అయితే డిఫరెంట్గా ఉంటుంది కదా, వాళ్ళనే ఫోకస్ చేస్తారు. సో మనకు గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి చిన్నగా కనిపించారు, కానీ కొంచెం సేపటి తర్వాత మనకు అంత క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా పైన డిస్ప్లేకి టీవీస్ అనేవి ఉంటాయి, పెద్ద మానిటర్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసి స్కోర్ బోర్డ్ వచ్చేసి 2 sides, ఇప్పుడు ఆపోజిట్ కూర్చున్న 2-3 sides ఉంటుందన్నమాట. మనం స్కోర్ ఎన్ని ఓవర్స్ అయ్యాయి, ఎంతమంది ఉన్నారు అనేది అంతా క్లియర్గా, వాళ్ళ స్కోర్ ఎంత అయింది అనేది క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు. మనం అలా చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి బిగ్ స్క్రీన్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో 2 ఉన్నాయి అన్నమాట. మనకు ఆపోజిట్ ఒకటి, వాళ్ళకి మనకు అన్నమాట, మన పైన ఉంది. సో అలా స్క్రీన్స్ వచ్చేసి మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. మ్యాచ్ మనం టీవీలో చూస్తున్నట్టే ఉంటుందన్నమాట బిగ్ స్క్రీన్స్లో. సో అలా కూడా ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి మధ్యలో వచ్చేసి డ్రోన్స్ వస్తూ ఉంటాయి, యాక్టివిటీస్ చేపిస్తారు. గ్రౌండ్లో ఉన్నంతసేపు కూడా యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బౌలర్ వెళ్ళినప్పుడు మనం బౌలర్ని ఎంకరేజ్ చేయాలి, ఇప్పుడు తను మంచిగా వేయాలని మీరు అందరూ నిలబడి క్లాప్స్ కొట్టాలి, విజిల్స్ వేయాలి, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి గ్రౌండ్లో కంటిన్యూ మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు జరుగుతూనే ఉంటాయి. బ్రేక్ టైం అయితే చాలా ఫన్గా గడుస్తుంది అనమాట. మనకు మ్యాచ్ చేంజ్ అయ్యే టైంలో, వీళ్ళు బ్యాటింగ్ వచ్చే టైంలో మటుకు ఇంకా సందడిగా అందరూ లేవడం, ఫొటోస్ తీసుకోవడం, సెల్ఫీలు దిగడం, ఇంకా గ్రౌండ్ మొత్తం సందడిగా ఉంటుంది. ఇంకా డ్రోన్స్ వస్తాయి, కింద రోబో డాగ్ ఉంటుంది కదా, అది వచ్చి అందరినీ పలకరిస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉంటారు కదా క్రికెటర్స్, మన దగ్గరగా వస్తారనమాట. అప్పుడప్పుడు బాల్ కూడా వస్తుంది, భలే అనిపించింది. మా దగ్గరికి అయితే ఒక 3 times వచ్చింది బాల్, 6 కొట్టి. సో ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేసాం కంప్లీట్ మ్యాచ్ అయితే. ఫస్ట్ టైం వెళ్ళాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో అక్కడున్న వాతావరణం అంతా కూడా మాకు చాలా నచ్చింది. మా ముందున్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళు కూడా చిన్నపిల్లలు వచ్చారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేము కూర్చున్న సైడ్ దాదాపు ఫ్యామిలీనే వచ్చారనమాట. సో చిన్న పిల్లలు ఉండడం వల్ల మేము మంచిగా ఫ్యామిలీ వెళ్ళాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. మా పిల్లలు అయితే అరుస్తూనే ఉన్నారు. ఇలా అయితే సందడిగా మ్యాచ్ అయితే సాగింది. మ్యాచ్లో ఉన్నది ఎవరో చెప్పలేదు కదా, వరంగల్ వారియర్స్, కరీంనగర్ డైమండ్స్ అనమాట. మేము వెళ్ళిన రోజు అయితే కరీంనగర్ డైమండ్స్ అయితే విన్ అయ్యారు. ఫైనల్గా మ్యాచ్ అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్గా మ్యాచ్ అంతా చూసేసి, అక్కడ ప్రైజెస్ ఎలా ఇస్తారు అదంతా కూడా చూసేసి ఇంకా ఫైనల్గా ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. మస్తు అనిపించింది ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్, ఇంత మంచిగా ఉంటుంది అనుకోలేదు. ఇంకా ఫైనల్ మ్యాచ్కి కూడా వెళ్తామన్నమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది కొంచెం లేట్గా
అప్లోడ్ చేస్తున్నాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను అనమాట. సో ఫైనల్ మ్యాచ్ అయితే ఫాస్ట్గా పెట్టేస్తాను మీకు. ఇక్కడి వరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. సీ నెక్స్ట్ వీడియో.